గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. డబ్బు సంపాదించడం ఒకెత్తైతే సంపాదించిన డబ్బును సరైన పద్ధతిలో దాచుకోవడం, మన కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించుకోవడం మరొక ఎత్తు. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అత్యంత కీలకంగా మారింది. మరి ఇన్సూరెన్స్లో ఎలాంటి రకాలు ఉన్నాయి? క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వ గ్యారంటీ ఉండే పోస్టల్ డిపాజిట్ల వల్ల మనకు వచ్చే లాభాలేంటి? అలాగే మన ఇంటి మహాలక్ష్మిల భవిష్యత్తును బంగారంగా మార్చే సుకన్య సమృద్ధి యోజన పథకం పూర్తి వివరాలేంటి? వీటన్నింటిపై ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి, ప్రేక్షకులకు సరైన ఆర్థిక మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ విరివెంటి మురళీకృష్ణ గారు. హాయ్ సార్, నమస్తే. వెల్కమ్ టు ద షో సార్. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఎస్ సార్. అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టు నిజంగానే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారింది. అసలు ఒక సామాన్యుడికి ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం? అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే మేడం. సో ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలామందికి అవసరము. అది నిత్య జీవితంలో కాదు, భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ఉంటుంది. దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనం ఇంత ఆర్థికంగా భద్రత కానీ, లేకపోతే ఒక అసెట్స్ భద్రత కానీ కావాలనుకున్నప్పుడు అంటే డెఫినెట్గా విల్ గివ్ ద రిస్క్ మేనేజ్మెంట్ టు సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో దాంట్లో ఏంటంటే లైఫ్కి సంబంధించిన దాన్ని వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ ఇట్లాంటివి కంపెనీస్ ఇస్తూ ఉన్నాయి. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్లో వచ్చేసి మిగతా అసెట్స్ గురించి, లేకపోతే ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీస్ గురించి కానీ ఏదైనా కానీ దానికి ఇచ్చేటువంటి దానిలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వచ్చేస్తుంటాయి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసిందంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రెడ్ విన్నర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఏదైనా అనుకోకుండా దుర్ఘటన జరిగి అతను లేకపోయినా, లేకపోతే డిజేబుల్డ్ అయినా, ఆయనకు వచ్చేసి ఆర్థికంగా స్థిరత్వంగా ఉండడం కోసం అని చెప్పేసి సెక్యూర్ చేసుకొని ఆయనకి ఇంత అమౌంట్ మేము చేయగలిగిన పాలసీకి ఇంత అమౌంట్ ఇస్తామనేటువంటిది ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల ఒక ఆర్థిక బాధ్యత అనేది ఏర్పడుతుంది. సో అలాగే కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్, లేకపోతే మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత వచ్చేసి అసెట్స్ కానీ, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కానీ, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్లో వస్తుంది. లేదు వెహికల్ ఇన్సూరెన్స్ కానీ. సో అనుకోకుండా ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఆ ప్రాపర్టీస్ కానీ దేనికైనా కానీ, ఇందాక ఒక చోట వచ్చేసి బంజారాస్ ఏదో ఒక హౌస్ కలాప్స్ అయిపోయి కొద్దిగా కొంతమంది చేయను, అట్లాంటి దానిలో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటారు దాన్ని. సో అటువంటి దానికి తీసుకున్న దాన్ని కాంట్రాక్టర్ ఆల్ రిస్క్ పాలసీ అంటారు, CAR, కాంట్రాక్టర్ ఆల్ రిస్క్ పాలసీ. సో దానివల్ల ఏదైనా జరిగి కూడా అనుకోని సంఘటనలు జరిగితే కూడా మన బియాండ్ అవర్ కంట్రోల్ దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ బాధ్యత వహించి దానికి క్లెయిమ్ ఇస్తారు. సో దానికి ఏంటంటే మనం ఒక డిసైడ్ చేసుకోవాలి, ఇంత అమౌంట్ మాకు క్లెయిమ్ కావాలి. సో ఆర్ యూ అగ్రీ? దీనిలో ఇన్సూరర్ అంటే ఇన్సూర్డ్ అంటారు అనమాట. ఇన్సూరర్ అంటే ఒక కంపెనీ, ఏదైతే కంపెనీ మన అప్రోచ్ ఉందో అని ఇన్సూరర్ వాళ్ళు వచ్చేసి మన అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళు వచ్చేసి ఇన్సూర్డ్ చేస్తారు. దాంట్లో ఇన్సూర్డ్ చేసే వాళ్ళని ఇన్సూర్డ్ అంటారు. సో దిస్ ఈజ్ ద కాంటాక్ట్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్, ఇన్సూరర్ అండ్ ఇన్సూర్ కంపెనీ. సార్, ఇప్పుడు మనకి మార్కెట్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ యూత్కి యూస్ఫుల్గా ఉంటుంది? సో ఇక్కడ మీరు మంచి ప్రశ్న ఇది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఒక టర్మ్ ప్రకారం తీసుకొని ఆ టర్మ్లో ఏదైనా రిస్క్ అవుతే ఆ ఫ్యామిలీకి వచ్చేసి దే విల్ గెట్ దస్ అమౌంట్. సో ఎండోమెంట్ ప్లాన్స్ ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు కొంత అమౌంట్ వచ్చేసి మనకు అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో ఎండోమెంట్ ప్లాన్స్లో వచ్చేసి అవసరానికి ఏదైనా అవసరం పడింది, యూ కెన్ టేక్ యాజ్ ఏ లోన్, ఆర్ ఏదైనా అమౌంట్ అవసరం పడిన తర్వాత ఆ ఫ్యామిలీకి కూడా ఏదైనా రిస్క్ జరిగినా కూడా దే విల్ గివ్ దిస్ అమౌంట్. సో దీనిలో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే కొంచెం తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ రిస్క్ కవరేజ్ వస్తుంది. ఈ ఎండోమెంట్ ప్లాన్స్లో ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది కానీ అమౌంట్ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉంటే 5.5 నుంచి 6.5 వరకు రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో మామూలు జనరల్గా వచ్చేసి మనం ఏ బ్యాంక్ డిపాజిట్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చేసి 3.25 SBI అకౌంట్లు అయితే, తర్వాత మిగతా దాంట్లో అయితే 5.5, మ్యాక్సిమం 7% కంటే ఎక్కువ లేవు. సో అటువంటిప్పుడు రిస్క్ కవర్ విత్ ట్యాక్స్ బెనిఫిట్ తోటి ఉండేటువంటివి వచ్చేసి ఎండోమెంట్ ప్లాన్స్ కూడా మంచి ఈల్డింగ్ ఇస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. సార్ మురళీకృష్ణ సార్, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ జనరేషన్లో మన కనీస అవసరాలతో అంటే ఆ ఖర్చులతో కంపేర్ చేసుకుంటే మెడికల్ ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా హైలో ఉంది మనకి. సో మరి ఒక ఫ్యామిలీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ఎంతవరకు తీసుకుంటే బెటర్? సో దీనిలో ఇందాక చెప్పినట్టు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్లో వచ్చేసి అంటే లైఫ్కి సంబంధించి, తర్వాత ఎకనామికల్ ప్రొటెక్షన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. సో ఫ్యూచర్లో ఏది జరిగినా కూడా కొంత ఫ్యామిలీకి వచ్చేసి ఎకనామికల్ సపోర్ట్ దొరుకుతుంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వచ్చి దే విల్ కంటిన్యూట్లీ పీస్ఫుల్లీ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. అదేవిధంగా ఏం జరగలేదు, అనుకోకుండా సిక్ అయిపోయారు,
అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఫోర్స్లో ఉంటుంది మనకు. ఆ పాలసీ నుంచి వచ్చేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా వచ్చి దానికి మనకు ఆర్థికంగా కొంత సపోర్ట్ దొరుకుతుంది. మనం ఈరోజు 10,000 రూపాయలే ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టకపోతే రేపు 10 లక్షల రూపాయలు మనం ఇన్సూరెన్స్కి వచ్చింది మనం చేయాలన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం. సో కాబట్టి ఏంటంటే చాలా ఫ్యామిలీస్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఈ ఆర్థిక భద్రత అనేటువంటిది తక్కువండి. ఈ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు చాలా ఫ్యామిలీస్ వచ్చేసి డెబ్ట్స్లో పడిపోయి కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. సో ఇందాక మీరు అంటే ఎంతవరకు కావాలి, ఇప్పుడు ఏది ప్రతి కంపెనీస్లో కూడా మినిమం పాలసీ వచ్చేసి 3 lakhs అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. 3 lakhs అని కాదు, మినిమం టు మినిమం వచ్చేసి 10 lakhs వరకు తీసుకొని దాంట్లో వచ్చేసి టాప్అప్ పాలసీ ఉంటుంది. మళ్ళీ ఈ టాప్అప్ పాలసీలు వచ్చేసి ఒక 30 or 40 lakhs వరకు తీసుకున్నారంటే వాళ్ళకి వచ్చేసి హాస్పిటల్లో మంచి సపోర్ట్ దొరుకుతున్నాడు ఏదైనా ఇల్నెస్ అయినప్పుడు. అది ఓకే సార్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ ఇంకా ఇండివిజువల్ హెల్త్ ప్లాన్లకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోటర్ బెనిఫిట్ అంటాం దీన్ని. ఫ్లోటర్ బెనిఫిట్ అంటే సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ కానీ 2 children కానీ కొన్ని దానిలో వచ్చేసి పేరెంట్స్ కూడా. సో వీళ్ళందరినీ కలిపి పేరెంట్స్, చిల్డ్రన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళందరినీ కలిసి ఫ్యామిలీ ఫ్లోటర్ కింద తీసుకున్నాం. ఫ్యామిలీ ఫ్లోటర్ కింద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs తీసుకున్నారు. ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ కింద 10 lakhs తీసుకునేటువంటి ఈ మందిలో ఎవరికైనా కూడా, ఈ గ్రూప్లో ఎవరికైనా కూడా ఆ 10 lakhs వరకు ఒకరికి ఇప్పుడు అయింది ఒక 1 lakh 2 lakhs కవరేజ్ తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ది 8 lakhs ఉంటుంది. మళ్ళీ ఇంకొకరికి ఏదైనా వచ్చింది మళ్ళీ అమౌంట్ ఇస్తారు. సో ఆ విధంగా వచ్చేసి అందరికి కూడా ఈక్వల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ మా ఫ్యామిలీ ఫ్లోటర్ కింద దొరుకుతుంది. కాబట్టి ఆ ఫ్యామిలీ ఫ్లోటర్ ఉండడం వల్ల మొత్తం టోటల్ ఫ్యామిలీ వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకి వస్తారు. వేరేజ్ ఇండివిజువల్ అయితే కనుక ఆ ఇండివిజువల్ పర్సన్కు హెల్త్ బాగలేకపోతే అతను సిక్ అయితే అతనికి మాత్రమే ఆ క్లెయిమ్ వచ్చేసి వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు. కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవడం అనేది మంచి సజెషన్. ఈ మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఉంది కదా సార్, దాంట్లో ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇంకా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, దాని కింద ఎలాంటి నష్టపరిహారాలు వస్తాయి మనకి? ఇప్పుడు సపోజ్ దీంట్లో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. థర్డ్ పార్టీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇక వెహికల్ తీసుకుంటాం. వెహికల్ తీసుకుంటే కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ఆ వెహికల్ వచ్చేసి సపోజ్ ఒక 10 lakhs 20 lakhs ఉంది. సో దానికి వచ్చేసి మొత్తం కవరేజ్ కిందకి వస్తుంది. మొత్తం కవరేజ్ అంటే ఏమొస్తుంది, దాంట్లో ఆ వెహికల్ వచ్చేసి థెఫ్ట్ అయినా, ఫైర్ అయినా, ఎర్త్క్వేక్ అయినా, దాన్ని వచ్చేసి దాంట్లో పార్ట్స్ ఏవైనా మిస్ అయినా దాంట్లోకి వచ్చేసి క్లెయిమ్ వచ్చేసి చేసుకోవచ్చు. సో దీంట్లో కాంప్రహెన్సివ్ కింద మొత్తం వచ్చేస్తుంది కవరేజ్ ఆఫ్ ద టోటల్ వెహికల్. సో అలా కాకుండా ఓన్లీ ఇది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటే సపోజ్ వెహికల్ ఉన్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ ఆర్ కంపెనీ, వాట్ ఎవర్ ది కంపెనీ వీ టేకెన్. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పార్టీస్ అయిన తర్వాత ఏదైనా డ్యామేజ్ జరిగింది, మనం ట్రాఫిక్లో వెళ్తుంటాము, ఒక వెహికల్ కొట్టేసాము, లేకపోతే వెహికల్ ఏదైనా మనకు వచ్చి తగిలింది. సో ఇప్పుడు ఏమవుతుండే, ఇప్పుడు థర్డ్ పార్టీ ఆ ఏదైతే డ్యామేజ్ ఉందో వాళ్ళకు వచ్చేసి అమౌంట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని జనరల్గా ఏంటంటే మామూలుగా ఈ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ ఏం చేస్తుంటే పోలీసులు వచ్చేసి మనకు వచ్చేసి ట్రాఫిక్లో ఆపేసి చెక్ చేయడం ఏంటంటే దీని గురించి చెక్ చేస్తుంటారు. దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంటారు. ఓకే. ఇప్పుడు అలాగే సార్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాలి అని అనుకున్నప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఈ క్లెయిమ్లెస్, క్యాష్లెస్ కానీ ఇంకా రియంబర్స్మెంట్ ప్రక్రియలు అనేవి ఎలా వర్క్ అవుతాయి? ఇప్పుడు మీరు క్లెయిమ్స్ వచ్చేసి అఫ్కోర్స్ దీనిలో లైఫ్, హెల్త్ గురించి మాట్లాడదాం మనం. హెల్త్ గురించి ఏంటంటే క్యాష్లెస్ ఉన్నారు. క్యాష్లెస్ ఏంటంటే సపోజ్ మనకు వచ్చేసి ఒక లిస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్, అంటే కొన్ని హాస్పిటల్స్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సపోజ్ దాంట్లో మనం కానీ అడ్మిట్ అయినప్పుడు ఏమవుతుంటే వాళ్ళకు వచ్చేసి క్యాష్ లేకుండా కొంత కోపేమెంట్ తోట లేకపోతే దాని వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని ప్రకారం వాళ్ళు తీసుకునే పాలసీ ప్రకారం డబ్బు లేకుండా ఆ హాస్పిటల్ ఖర్చులు వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. సో అదే మన రియంబర్స్మెంట్ ఏంటంటే మనం సపోజ్ అనుకోకుండా ఎక్కడైనా ఊరికి వెళ్ళాము, లేకపోతే ప్లాన్ లేదు, ప్లాన్ లేదు, అనుకోకుండా ఏదైనా సడన్ సిక్ అయిపోయారు, ఏదో దగ్గర ఉండి హాస్పిటల్లో చేర్పించేస్తారు. సో చేర్పించిన తర్వాత వాళ్ళు చేసి లేదు మామూలుగా మనమైనా సరే అక్కడ ఏమవుతుంటే హాస్పిటల్లో చేసి వాళ్ళకి దానికి మెడిక్లెయిమ్ సంబంధించినటువంటిది లేకపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళన్ని ఒరిజినల్ బిల్స్ అని తీసుకొని వచ్చేసి ఏదైతే మన కంపెనీలో మెడికల్ పాలసీ ఉందో దానికి వచ్చేసి క్లెయిమ్ అప్లై చేస్తారు. వాళ్ళు దానికి వచ్చి రియంబర్స్మెంట్ అంటే రిటర్న్ ఇస్తారు అమౌంట్ వచ్చేసి, దీని రియంబర్స్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏమంటే మనం ముందుగా క్యాష్లెస్ అంటే అమౌంట్ ముందుగా వాళ్ళు కట్టకుండా వాళ్ళే అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మనకి ఏదైనా ఉంటే ఇస్తారు, లేకపోతే మనం పేమెంట్ చేసేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏంటంటే ముందుగా మనం క్యాష్ అంటే పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత విల్ క్లెయిమ్ దట్ అమౌంట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ క్యాష్లెస్ అనేది రియంబర్స్మెంట్. ఇది మామూలుగా జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చేసేది. ఇంకొకరు వచ్చేసి మీరు ఇందాక క్లెయిమ్కు ఏమేమి కావాలన్నారు. సపోజ్ ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి, దాంట్లో క్లెయిమ్ వచ్చింది, దాంట్లో మెచ్యూరిటీ క్లెయిమ్ ఉంటుంది,
ఎస్బీ పేమెంట్స్ ఉంటాయి, డెత్ క్లెయిమ్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మామూలుగా జనరల్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదివరలో వచ్చేసి మామూలుగా పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత డీటెయిల్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పాలసీ మెచ్యూర్ కాకపోతే పాలసీ టైంలోనే పాలసీ హోల్డర్ వచ్చే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే ఎంట్రీ చేస్తూ ఉన్నారు. సపోజ్ పాలసీ మెచ్యూర్ అయింది, సేమ్ అదే బ్యాంక్ పాలసీలో అకౌంట్ తోటి పాలసీ ఉంది, సో అతనికి ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేసి బ్యాంక్ నుంచి ఎల్ఐసి నుంచి దానికి జమ అవుతుంది. సో అదేవిధంగా డెత్ క్లెయిమ్ వచ్చింది. డెత్ క్లెయిమ్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎర్లీ క్లెయిమ్, నాన్ ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ కానీ వచ్చింది అనుకోండి, దాంతో కొంత ఎంక్వైరీ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రాసెస్కి వాళ్ళు కొన్ని క్లెయిమ్ పేపర్స్ ఇస్తారు, అవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అలాంగ్ విత్ ద డెత్ సర్టిఫికేట్, దాని ప్రూఫ్ కావాలి కాబట్టి దాంతోపాటు ఇచ్చేస్తారు. అలా కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్స్ ఉన్నాయి. నాన్ ఎర్లీ క్లెయిమ్స్ అయితే అది చాలా రోజులు కట్టింటారు కాబట్టి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, ఆ నమ్మకంతో ఏంటంటే ఆ డబ్బులు వచ్చేసి వాళ్ళకు రిటర్న్ చేసి వాళ్ళ అకౌంట్కు జమ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏం సర్టిఫికేట్స్ కావాలి, సో డెత్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ మస్ట్, అది గవర్నమెంట్ది. తర్వాత వచ్చేసి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో అతని యొక్క ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ కావాలి. తర్వాత నామి నుంచి ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఆధార్ కార్డు కానీ తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తే ఆ క్లెయిమ్ అమౌంట్ వచ్చేసి వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉంది డెత్ క్లెయిమ్స్ అయితే. సో ఇందాక నేను ఎస్బీ అమౌంట్ అని చెప్పాను. ఎస్బీ అమౌంట్ అంటే కొన్ని పాలసీలు వచ్చేసి మధ్యలో అమౌంట్ ఒక 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి అట్లా మనీ బ్యాక్ అమౌంట్ వచ్చేది ఉంటుంది. దాన్ని వచ్చేసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కన్సల్ట్ పాలసీ హోల్డర్ అకౌంట్లోకి వచ్చేసి జమ చేస్తూ వస్తారు అన్నమాట. సార్ ఇప్పుడు ఈ క్లయింట్ సెటిల్మెంట్ రేషియో ఇంకా ఈ ఇన్కర్డ్ క్లెయిమ్ ఏదైతే ఉందో ఆ రేషియో అంటే ఏంటి అసలు? ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి మనకి? ఇది అంటే క్వశ్చన్ అయితే మంచిదే. ఇది దీనికి ఏంటంటే చాలామంది ఏంటంటే ఏదో చెప్పినారు లేకపోతే వాళ్ళు తీసుకొని ఇట్లా చేసుకోవడం అవుతుంది. కానీ మామూలుగా అంటే చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, సిఎస్ఆర్ అంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే సపోజ్ వచ్చేసి ఒక 100 కేసులు వచ్చాయి, మెచ్యూరిటీ ఏం కానీ డెత్ క్లెయిమ్ కానీ వచ్చేసాయి. దీనిని వచ్చేసి ఎంతవరకు ఆ కంపెనీ వాళ్లకు అమౌంట్ పే చేయగలుగుతుంది, ఎన్ని క్లెయిమ్స్ వాళ్ళు సెటిల్ చేశారు, దీన్ని వచ్చేసి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. సపోజ్ ఇది వచ్చేసి జనరల్గా వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 95-98 దాకా ఉండేటువంటి కంపెనీస్ స్టాండర్డ్ కంపెనీ కింద తీసుకుంటున్నారు. సో అలాగ వచ్చేసి కొన్ని కంపెనీస్ తీసుకొని దాన్ని ఆ రేటును బట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐసీఆర్ ఏంటంటే దీన్ని వచ్చేసి ఇంకర్డ్ క్లైమ్ సెటిల్మెంట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఏంటంటే సపోజ్ ఒక ప్రీమియం కలెక్షన్ వచ్చేసి ఒక 10 కోట్లు ఉంది, దాంట్లో ఎంత అమౌంట్ వాళ్ళు పే చేయగలిగినారు, సో దాన్ని వచ్చేసి ఆ పర్సంటేజ్ని బట్టి వచ్చేసి మనం కూడా కంపెనీని మనం అసెస్ చేసి మనం దానిపైన నమ్మకంతో తీసుకోవడం జరుగుతుంది. దాదాపు ఏంటంటే 90% ఆఫ్ అమౌంట్ ఉంటే కానీ దాన్ని మనం కొంతవరకు బిలీవబుల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే సమ్ పారామీటర్స్ టు టేక్ అవర్ పాలసీస్, మనం అన్నీ తీసుకొని ప్రికాషన్ తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి పారామీటర్స్ ఇవి. సరే ఇప్పుడు మనం ఈ ప్రభుత్వ బ్యాంకు లేదంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం కంటే పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేస్తే మంచిది అంటారు. ఒకవేళ అలా చేస్తే మరి మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? సరే, దీనిలో ఏంటంటే సరే మామూలు బ్యాంకింగ్ సెక్టర్ అనేటువంటిది మొదటి నుంచి ఉండేది, దాంట్లో కూడా అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కూడా అంతకుముందు నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కొన్ని బాగా పెట్టారు. సో ఈ ప్రైవేట్ కానీ తర్వాత గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఓన్లీ 5 lakhs మాత్రమే గ్యారంటీడ్ ఇస్తూ ఉన్నారు ఏదైనా బ్యాంక్ డిస్టర్బ్ అయితే కానీ ఏదైనా. సో వేరేజ్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ కానీ గవర్నమెంట్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి వచ్చేసి అమౌంట్ వచ్చేసి గ్యారంటీడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ వైజ్ కూడా కంపేర్ టు మిగతా సెక్టార్ కంటే కూడా పోస్టల్ డిపాజిట్స్ ఎక్కువగా ప్రస్తుతానికి ఉన్నాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి దాంట్లో మీకు సీనియర్ సిటిజన్స్ 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 8.2% ఇస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్. ఓకే. సో దట్ టు పేయబుల్ బై 3 months ఒకసారి. ద టోటల్ అమౌంట్ ఫర్ ఈచ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ 60 దాటారనుకుంటే ఒక్కొక్కరికి 30 lakhs వరకు వేసుకోవచ్చు. లైక్ దట్ ఫర్ 60 lakhs వేశారనుకోండి వాళ్ళకు వచ్చేటువంటి మంత్లీ అంటే అన్ యావరేజ్ వాళ్ళకు వచ్చే మంత్లీ దాదాపు 40,000 rupees ప్లస్ వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అమౌంట్, లైక్ పెన్షన్ లేని వాళ్ళకి కానీ సో ఇది కూడా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు బై ప్రొడ్యూసింగ్ అంటే 58 yearsలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు బై ప్రొడ్యూసింగ్ ఎవిడెన్సెస్ దే కెన్ డిపాజిట్ దిస్ అమౌంట్ ఆల్సో. తర్వాత ఇంకోటి టైం డిపాజిట్. టైం డిపాజిట్స్లో 3 types 4 types ఉన్నాయి. 1 year, 2 years, 3 years, 5 years. సో 5 years వచ్చేసి 7.5 ఉంది, 1 yearకి వచ్చి 6.7 ఉంది, 6.9 ఉంది. సో లైక్ దట్. సో వీ హ్యావ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో అలాగే దీనిలో వచ్చేసి ఆర్డీ రికరింగ్ డిపాజిట్స్ తీసుకుంటే 6.7 ఉంది,
సపోజ్ ఒక 5 years ఒక 10 lakhs 10,000 రూపీస్ పర్ మంత్ ప్రకారం కట్టారనుకోండి, ద మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి 7,13,658 వస్తుంది. సో యువర్ అమౌంట్ ఈజ్ ఓన్లీ 6 lakhs. వెరాజ్ దిస్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ 6.7 ప్రకారం 5 years ఫిక్స్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ దిస్ అమౌంట్, యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అనదర్ 5 years. ఓకే. సో అనదర్ 5 years అన్నప్పుడు ఏంటంటే సపోజ్ ఒక 0 years కానీ 1 year చైల్డ్ కానీ తీసుకున్నారు అనుకోండి, 10 years వచ్చేప్పటికి వాళ్ళకి వచ్చేసి అమౌంట్ మంత్లీ 10,000 రూపీస్ ప్రకారం కడుతూ వెళితే వాళ్ళకి వచ్చేటువంటి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 17,08,544. దిస్ ఈజ్ అమౌంట్ ఈజ్ ఫిక్స్డ్. ఈరోజు ఫిక్స్డ్ అయ్యి ఇచ్చేటువంటి అమౌంట్. సో దీస్ ఆర్ ద బెస్ట్ స్కీమ్స్ ఫర్ పోస్టల్ డిపాజిట్స్. సో అది కాకుండా మీరు ఇందాక అన్నారు సుకన్య గురించి. సుకన్య ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్. ఎందుకంటే నౌ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 8.2. 8.2 అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను నేను, సీనియర్ సిటిజన్లో 8.2 ఇస్తున్నట్టుగా దీనిలో కూడా అమ్మాయికి మాత్రమే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్యూర్డ్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మంచి స్కీమ్లో ఇది ఒకటి. దీనిలో ఏంటంటే 8.2 ఇస్తారు. అయితే దీనిలో ఎలిజిబిలిటీ ఆఫ్ ది చైల్డ్ ఏంటంటే 0 నుంచి 10 years ఉండేటువంటి ఫీమేల్ చైల్డ్ చేసుకోవచ్చు, గర్ల్ చైల్డ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో దీనిలో బేసిక్ కండిషన్ ఏంటంటే 14 years పే చేస్తాం మనం. ఓకే. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 7 years. సో 21 years తర్వాత యూ విల్ గెట్ దట్ అమౌంట్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి చైల్డ్కి ఇస్తారు, నాట్ ఫర్ పేరెంట్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక అమౌంట్ వచ్చేసి మినిమం అమౌంట్ వచ్చేసి 50 rupees నుంచి మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపీస్ వరకు చేసుకోవాలి. సారీ, మినిమం అమౌంట్ 500 rupees నుంచి 1,50,000 రూపీస్ వరకు చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక 1 year కట్టలేదు, 2 years కట్టలేదు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మనం పేమెంట్ చేయలేదో దానికి వచ్చేసి పెనాల్టీ కింద 50 rupees per year కలెక్ట్ చేస్తారు. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 years పేమెంట్ ఏమీ చేయలేదు, అప్పుడు వాళ్ళు ఎంత పే చేయాలి, నెక్స్ట్ 4th yearలో దే వాంట్ టు పే దిస్ అండ్ కంటిన్యూ దిస్ అకౌంట్. అప్పుడు 500 ప్రకారం 3 yearsకు 1,500 ప్లస్ 50 rupees ప్రకారం పెనాల్టీ 150 rupees. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి కావాల్సినంత 500 1,000 ఎంతైనా కట్టుకోవచ్చు. సో ఈ అమౌంట్ కలిపితే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 1,50,000 రూపీస్ కట్టవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఇప్పుడు ఇంట్లో కేవలం ఒక ఆడపిల్లకే వర్తిస్తుందా, లేదంటే ఒకే ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే వర్తిస్తుందా? ఇది ప్రస్తుతానికైతే ఇద్దరికే లిమిట్ చేశారమ్మా. 2 ఆడపిల్లల వరకు తీసుకోవచ్చు. సరే, ఎక్కువ అయితే ఇంకా మరి ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ వస్తాయని చెప్పలేం, కానీ యాజ్ అన్ టుడే వచ్చేసి 2 అమ్మాయిలు ఉంటే లక్షణంగా వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, ఇందాక నేను 1,50,000 రూపీస్ రేషియో చెప్పాను, స్లాబ్ చెప్పాను. సో 1,50,000 స్లాబ్ వచ్చేసి సపోజ్ 2 చైల్డ్రన్ ఉన్నాడు, ఆయన ఫాదర్ వచ్చేసి ఈ వాంట్స్ టు టేక్ 2 children పేరెంట్ తీసుకోదలుచుకున్నాడు. అప్పుడు ఆయన ఎంత కట్టాల్సి వస్తుంది, 2 పిల్లలు అన్నప్పుడు 75 కట్టాల్సి వస్తుంది. 1,50,000 రూపీసే కదా, బైఫర్టిక్ అయిపోతుంది. అలా వద్దనుకుంటే ఒక జస్ట్ ఆప్షన్ ఏం చెప్తామంటే మేము పేరెంట్స్ ఇద్దరిని ఇండివిజువల్ తీసుకోమని చెప్తాం. అంటే ఒక చైల్డ్కు మదర్, ఒక చైల్డ్కు ఫాదర్. అప్పుడు ఈచ్ చైల్డ్ వచ్చేసి 1,50,000 రూపీస్ ప్రకారం వేసుకోవచ్చు. ఓకే. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్న మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఈ సుకన్య సమృద్ధి యోజనకు? అంటే ఇది వేరే చిన్న పొదుపు పథకాల కంటే బెస్ట్ ఏందైనా ఇది? 100% అండి. దీనిలో 8.2 ఇందాక చెప్పాను నేను. సీనియర్ సిటిజన్స్కి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నారో ఆ రేట్ ప్రకారం ఇస్తున్నారు. అయితే ఏంటంటే ఇది ఎప్పుడు చేంజ్ చేసుకుంటున్నది. ఇప్పుడు ఏంది, ఎవ్రీ ఇయర్ వచ్చేసి అనౌన్స్ చేస్తారు 3 monthsకి ఒకసారి, Q1, Q2, Q3, Q4 అని చెప్పి ఆ అప్లికబుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారు. అయితే ఇంకోటి కూడా నేనేం చెప్తున్నా అంటే, ఎవరైనా ఇలా 1,50,000 రూపీస్ అట్ ఏ టైం చేయాలనుకున్న వాళ్ళు April 5వ తారీఖు లోపల చేశారనుకోండి, ఆ టోటల్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం ఇచ్చేస్తారు. ఓకే సార్, ఇది ఇప్పుడు మరి ఈ అమౌంట్ అనేది ఎప్పుడు మనకి మెచ్యూర్ అవుతుంది? అంటే పిల్లలకి, ఇప్పుడు ఆడపిల్లలకి ఏదైనా పెళ్ళి విషయం వచ్చినా, లేదంటే చదువు విషయంలో అయినా మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందా మధ్యలో? దీనిలో ఏంటంటే ఇందాక మీకు చెప్పాను నేను 14 years వరకు కట్టవచ్చు అని చెప్పేసి. సపోజ్ అమ్మాయి వచ్చేసి 18 years ఆర్ 10th class తర్వాత ఏదైనా కానీ వచ్చినప్పుడు ఏంటంటే అవసరం పడే ఎడ్యుకేషన్ అవసరం పడుతుందంటే యూ కెన్ విత్డ్రా దట్. తర్వాత ఇంకోటి, సపోజ్ మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ చేసేటప్పుడు పర్పస్ ఏంది, మ్యారేజ్ ఆఫ్ ద చైల్డ్ కాబట్టి ఆ టైంలో బై ప్రొడ్యూసింగ్ ద ఎవిడెన్స్, వెడ్డింగ్ కార్డు కానీ ఇవన్నీ ఇచ్చేసి ఆ అమౌంట్ వచ్చేసి వీళ్ళు డ్రా చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఈ సుకన్య సమృద్ధి పథకాన్ని EEE అనేది ఈఈఈ అని ఏదైతే ఉందో, లైక్ ఎగ్జామ్ట్ అని చెప్పేసి, సో ట్యాక్స్ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది అంటారు కదా, దీని అర్థం ఏంటి అసలు? ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇదివరకు అన్నిటికీ ఉండేటివి కొన్ని దాంట్లకు ఈ పీపీఎఫ్ కానీ, తర్వాత వచ్చేసి ఎల్ఐసి పాలసీలకు కానీ, టైం డిపాజిట్స్ కానీ, ఎన్ఐసి సర్టిఫికేట్స్ కానీ, ఈ EEE అంటారు దీన్ని. EEE అంటే ఎగ్జామ్షన్ దేనికి, ఫస్ట్ డిపాజిట్ చేశారు,
డిపాజిట్ చేసినప్పుడు దానిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడంటే 1.5 lakh వరకు ఉంది, ఎగ్జామ్షన్ వస్తుంది. అంటే 1.5 lakh వరకు ఈ డిపాజిట్లో అమౌంట్లో ఎగ్జామ్షన్ వస్తుంది. తర్వాత వాట్ ఎవర్ ది ఇంట్రెస్ట్ ఎర్న్డ్, దానిపైన ఇంట్రెస్ట్ ఎర్న్ చేసిన దానిపైన కూడా ఈ అమౌంట్ వచ్చేసి వస్తుంది, ఎగ్జామ్షన్ వస్తుంది. తర్వాత మెచ్యూరిటీ పాలసీ అమౌంట్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా దానికి వచ్చేటువంటి అమౌంట్ పైన ట్యాక్స్ లేదు కాబట్టి అక్కడ కూడా ఎగ్జామ్షన్ వస్తుంది. కాబట్టి దీన్ని 3E అంటారు అనమాట. ఎగ్జామ్షన్ 3E. ఎస్, ఇంకా ఏదైనా అంటే మనకి బెటర్ పథకాలు ఉన్నాయా సార్? ఇప్పుడు కిడ్స్కి కావచ్చు, మనకి పిల్లలకి కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్కి కావచ్చు, అలా దీంట్లో ఏంటంటే సరే ఇప్పుడు మామూలు జనరల్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ దీనిలో గురించి మాట్లాడుకున్నట్టుగా కొన్ని ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మంచి పాలసీలు వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్ఐసి ఉంది. ఎల్ఐసిలో వచ్చేసి మామూలుగా వచ్చేసి 90 days బేబీ దగ్గర నుంచి పాలసీ ఇస్తూ ఉన్నారు. సో దాంట్లో చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీస్ అని, తర్వాత జీవన్ తరుణ్ అని, తర్వాత జీవన్ ఉత్సవ్ అని, సో ఇలాగా రకరకాల పాలసీస్ ఉన్నాయి. దీనిలో అంటే దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఆన్ ది నేమ్ ఆఫ్ ది చైల్డ్ ఉంటాయి. అయితే అనుకోకుండా ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అనవచ్చు, సార్ మీ చైల్డ్ అమౌంట్ కట్టదు, 18 years వరకు వాళ్ళ ఫాదర్ ఎవరో పేమెంట్ చేస్తారు, లేకపోతే మదర్ అంటే ఎవరైతే బ్రెడ్ విన్నారో లేకపోతే ఎర్నింగ్ పర్సన్ వాళ్ళు కడతారు. అనుకోకుండా వాళ్ళకి ఏదైనా జరిగింది, హూ పేస్ దిస్ ప్రీమియం? చైల్డ్ పేమెంట్ చేయలేదు కాబట్టి దాంట్లో ప్రీమియం ఎవియర్ బెనిఫిట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఎనీథింగ్ రాంగ్ టు ది ప్రపోజర్, ద రెస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ ఆర్ పేడ్ బై ద దేర్ ఈజ్ నో నీడ్ టు పే ది రెస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్. సో కాబట్టి పాలసీ కంటిన్యూ అవుతుంది. ఆ బేబీకి వచ్చేసి ఆ బెనిఫిట్స్ ఏమన్నా అవి ఇస్తారు. తర్వాత ఇందాక మీకు జీవన్ ఉత్సవం పాలసీ చెప్పాను. మా జనరల్ కాన్సెప్ట్ ఒకటి మేము సేల్ చేస్తూ ఉంటారు. సో 11 years పే చేశారు ఒక 1 lakh rupees ప్రకారము. ఆఫ్టర్ 13 years ఆర్ 14 years నుంచి దే విల్ గెట్ ద ఎవ్రీ ఇయర్ 1 lakh rupees. దట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్. యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్. ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో కెన్ గివ్ దట్ అమౌంట్ టు దేర్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ అంటే కొద్దిగా మనం ఆలోచన చేసుకొని ఒక ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కానీ లేకపోతే కొంచెం అవేర్నెస్ ఉండి కానీ ఇట్లా మీలాంటి టీవీలలో కానీ ఇట్లా చెప్పినటువంటి ఫైనాన్షియల్ అడ్వైజెస్ ప్రకారం తీసుకుంటే మంచి ఆలోచన ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ కంటే కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈ రోజుల్లో ఇబ్బంది అయిపోయింది. సో దాన్ని ఎందుకంటే ఆలోచన చేసుకొని చేయడం వల్ల వచ్చేసి వాళ్ళు వచ్చి ఫ్యూచర్ బాగుంటుంది. అనుకోకుండా ఇవి కొన్నాం అవి కొన్నాం కాకుండా మనకి ఏది అవసరమో ఏది దాంతో మనకు పర్టికులర్ నీడ్ ఉందో దాన్ని తీసుకొని పోవడం వల్ల వచ్చేసి కొంతవరకు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. దాని నుంచి ఏంటంటే మనం ఏదైనా అవసరం పడిన రోజు మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారా వీళ్ళు డబ్బులు ఇస్తారని అడిగేటువంటి అవకాశం ఉండదు. సో హ్యావ్ టు డిపాజిట్ more than 20 to 30% of your amount as your saving part. Saving part and it may comes under anyone. It may be gold, it may be silver, or it may be bank deposits, it may be LIC policies, whatever it is. So you must have the 30% of your 20 to 30% of the amount as a deposit. So దాంట్లో అవసరం ఉన్నప్పుడు లిక్విడ్ క్యాష్ కింద తీసుకోవచ్చు. ఇట్లా మనకిప్పుడు ఈ కిసాన్ వికాస్ పత్ర పథకం అనేది ఏదైతే ఉందో సార్, దాంట్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే మనకి ఎంత కాలానికి రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంటుంది? దీనిలో కిసాన్ వికాస్ పత్ర వచ్చేసి మామూలు జనరల్గా వచ్చేసి 9 years 7 months డబుల్ అవుతుంది. ఓకే. సో సపోజ్ ఇఫ్ యూ డిపాజిట్ 10 lakhs 9 years 7 months 20 lakhs అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఇంకొక 9 years వరకు నాకు అవసరం పడలేదు అంటే ఇట్స్ ఓకే, డబుల్ అవుతుంది. సపోజ్ ఒక 10 years చైల్డ్ తీసుకొని అనుకోండి 20 years ఏజ్లో వచ్చేసి వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా సపోజ్ ఐ నీడ్ సమ్ అమౌంట్ అట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్, 2 years 6 months ఈజ్ ద లాక్ ఇన్ పీరియడ్. 2 years 6 months తర్వాత ఏదైనా అవసరం పడితే 6 months గ్యాప్లో మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంటుంది. సో ఆ టైంని బట్టి మీరు కావాల్సిన అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ రకాలు, క్లెయిమ్ చేసుకునే విధానాలు, పోస్ట్ ఆఫీసు పథకాలతో పాటు సుకన్య సమృద్ధి యోజన గురించి మన ప్రేక్షకులకు ఎంతో సులువైన భాషలో అద్భుతమైన విశ్లేషణ అందించారు విరువెంటి మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరైన సమయంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం, భవిష్యత్తు కోసం సురక్షితమైన ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మన కుటుంబానికి మనం కొండంత అండగా నిలబడవచ్చు. మురళీకృష్ణ గారు చెప్పిన సూచనలు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్కు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.